ఎన్ విజయ్ అనే పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. తమిళ రాజకీయాల్లో ఒక తుఫాన్ ఎగిసిపడుతోంది. దాని పేరే విజయ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విజయ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసే దిశగా ప్రస్తుతం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది చెప్పే సమయానికి 108 స్థానాల్లో విజయ్ ముందంజలో ఉన్నారు. ఇక 118 మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరలో. సో సీఎం అవ్వటానికి ఆయన మార్గం సుగమం చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడియన్ పాలిటిక్స్కి తెర పడింది అని చాలామంది విశ్లేషకులు ఇంతకుముందు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తమిళనాడు ట్రెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటు పెరియార్ నుంచి అన్నాదురై, తర్వాత ఎంజీఆర్, జయలలిత, అలాగే కరుణానిధి ఇలాంటి స్టాల్ వార్డ్స్ ఏలిన తమిళనాడులో ప్రస్తుతం ఎంజీఆర్ తర్వాత మళ్ళీ వెండి తెరపై నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ దుందుబి మోగిస్తున్న కరెంట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే విజయ్ ప్రస్థానం అంత ఈజీగా ఏం జరగలేదు. సో పార్టీ పెట్టిన తర్వాత కరూరులో ఆయన బహిరంగ సభలో 41 మంది చనిపోవడంతో ఆ తర్వాత సిబిఐ విచారణ అంటూ ఢిల్లీకి పలుమార్లు ఆయన చక్కర్లు కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఏఐడిఎంకే, బీజేపీ విజయ్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఒత్తిడి కూడా చేసింది. కానీ తాను సింగిల్గానే వస్తాను, తనకు సైద్ధాంతిక విరోధి బీజేపీ అయితే పొలిటికల్గా తన రైవల్ డిఎంకే, కరుణానిధి అంటూ కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పిన సిచ్యువేషన్. అయితే ఇక్కడ చాలా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఆయన ఎత్తుకున్న అంశాలు. నిరుద్యోగం అవ్వచ్చు, విద్యలో అంటే ఎడ్యుకేషన్లో సమాన అవకాశాలు అందరికీ కల్పించాలి, ఉద్యోగాల సృష్టి జరగాలి, అలాగే కరప్షన్, యాంటీ కరప్షన్ అనేది ఆయన గట్టిగా తీసుకున్న ఒక స్లోగన్గా చెప్పాలి. దాంతో ఆయన ప్రజల్లోకి అమ్మ, అక్క, చెల్లి అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రచారం సాగిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఒకవైపు డిఎంకే లాంటి ఒక పార్టీని ఎంతో కాలం నుంచి వెళ్ళిన కరుణానిధి కుటుంబం, ఆ తర్వాత స్టాలిన్ ఈయన ప్రస్థానానికి, అటు అన్నాడీఎంకే ఏదైతే ఉంది జయలలిత తర్వాత అఫ్కోర్స్ అది వీక్ అయింది, కానీ బీజేపీ దానికి అండదండగా నిలిచిన సిచ్యువేషన్. ఈ రెండు పార్టీలని కాదని ప్రస్తుతం విజయ్ ప్రస్థానం, అలాగే విజయం దిశగా దూసుకెళ్తున్న ఈ పరిస్థితులు చూస్తుంటే కనుక ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.